హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఢిల్లీ నుంచి రైడ్ చేసుకుంటా పంజాబ్లో ఉన్న పటియాలాలో అయితే ఉన్నా. పటియాలా డిస్టిక్లో ఉన్న गांव का नाम भैया मगर साहेब गांव में तो हूँ मैं ఉన్నా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నా. पंजाब का दोस्त जान दे देता मेरे लिए लव यू भाई लव यू ये उसका बेटे వాళ్ళ పాప. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను 2 రోజులు అయితే ఇక్కడే ఉన్నా. నాకు దగ్గర ఉండి ఊరు మొత్తం అయితే చూపించిండు. నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం. మీ ఇద్దరం కలిసి నిన్న నా దగ్గర పనిచేసిన డ్రైవర్ ఇంటి దగ్గరికి అయితే మేము వెళ్ళేసి వచ్చినాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. ఓకే, బండి కూడా ఇక్కడే ఉంది. गाड़ी को दिखाओ. हेलो गाइस, अपना विजय भाई 100 से पंजाब में एंटर कर चुके हैं और मेरे घर पे कुछ दिन रहे, यहाँ रेस्ट किया और अभी गोल्डन टेम्पल वगैरह अमृतसर जाने की वो कर रहे हैं, तैयारी हो गया. और भाई बहुत अच्छा लगा भाई से. और दोस्तों भाई को लाइक और शेयर करो. तेलंगाना का दोस्त है, 100 से आए हैदराबाद. भाई से मिलके बहुत अच्छा लगा. ओके, थैंक यू वेरी मच. ओके विजय, लव यू है. ध्यान रखना, ध्यान से जाना. ओके भाई, चलो भाई, बाय करो बेटा. ఓకే గైస్, నేనైతే ఇక్కడ నుంచి అయితే బైక్ రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. దబాద్ ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను రైడ్ స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఖన్నాకి నాకైతే టాటా చెప్తున్నాడు. భయ్యా జీ మై తో ఆజ్ జా రహా హూ. ఇగో ఇక్కడ ముందు కనిపించే ఆయన మా బల్కర్ భయ్యా కా దోస్తు. వాళ్ళ పాప అయితే నాకు నిన్న మంచిగా ఎంతో ప్రేమగా చపాతీలు అయితే ఇచ్చింది. అందుకు కొంచెం ఒక చిన్న గిఫ్ట్. कितना प्यार से मेरे को रोटी दे दिया हो. नको रहने दो भैया, कुछ कपड़े कुछ लेने दो. ठीक है, जा रहा हूँ मैं. ओके ठीक है ठीक है ठीक है भैया. ओके ठीक है, वो कर दो. मैं कोई प्रॉब्लम यार, आता तो कोई दिक्कत ही नहीं है यार. ठीक है भैया, जा रहा हूँ मैं. ठीक है भैया. ఓకే భయ్యా, जा रहा हूँ. ఓకే, నేనైతే ఇక్కడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు నుంచి అయితే నేను అమృత్సర్కి బైక్ రైడ్ స్టార్ట్ అవుతున్నా. అమృత్సర్కి అయితే వెళ్తున్నా. బండ్లో పెట్రోల్ అయితే లేదు. ఇగో పుల్ల చూడండి కొట్టుకుంటుంది. అది అంటే 1,09,700 కిలోమీటర్లు అయితే ఉంది దాని రీడింగు. కొంచెం కాసేపట్లో పెట్రోల్ అయితే అయిపోతుంది. టెన్షన్ వస్తుంది. అర్జెంట్గా సిటీకి ఇంకొక 9-10 కిలోమీటర్లు ఉందంట ఇక్కడ నుంచి సిటీ. దేవిగఢ్ వెళ్ళంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అయితే కొట్టేయాలి. చుట్టూ మొత్తం ఇవి గోధుమ పొలాలు. మా వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది అయితే చూసుంటారు. కానీ ఇక నేను కొంచెం దగ్గరుండి నేను కూడా ఎప్పుడు ముట్టుకొని చూడలే పొలాన్ని. నేను కూడా ఒకసారి ముట్టుకొని చూస్తా. నేను పొలం కోసినా కానీ పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఎప్పుడు చూడలే. ఇగో గోధుమ పొలం ముట్టుకోవాలనుకున్నా, పట్టుకున్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెట్రోల్ కొట్టియాలి. దేవిగఢ్ సిటీకి అయితే వచ్చేసినా కానీ ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఒక్కటి కనిపిస్తలే. ఊరు దాటేసిన అక్కడ ఉన్నాయి పెట్రోల్ బంకులు. దేవిగఢ్ పటియాలా డిస్టిక్ కింద వస్తుంది. ఇది పంజాబ్లో ఉన్న పటియాలా డిస్టిక్ కింద. పటియాలా డిస్టిక్లో ఉన్న దేవిగఢ్లో అయితే నేనున్నా. పెట్రోల్ బంక్ కోసం చూస్తున్నా కానీ ఒక్క బంకు కనిపిస్తలేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటుందా, బ్రిడ్జి దాటిన తర్వాత ఉంటే అమ్మటే వెళ్ళేసి ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే మళ్ళీ చాలా దూరం వరకు చూడాల్సిన అవసరం లేదు పెట్రోల్ బంకులను. పెట్రోల్ బంక్ ఎక్కడ ఆగుతుందో అర్థమవుతలేదు.
నిన్ననే కొట్టిద్దాం అనుకున్నా కానీ పోతుందిలే అనుకున్నా కానీ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నిన్న బాగా తిరిగేసినాం చుట్టుపక్కల. బండి మీద తిరిగితే మొత్తం పెట్రోల్ మొత్తం అయిపోయింది. కనిపించింది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, తిప్పరా రైట్ సైడ్. పెట్రోల్ బంకుకి అయితే వచ్చేసినా కానీ మళ్ళీ టెన్షన్ వస్తుంది. నా హ్యాండ్ క్యాష్ అయితే ₹1 లేదు. ఫోన్పే ఉందో లేదో అడుగుదాం. ఇంతుంది బా 750 डेंसिटी అయితే मस्त ఉంది. भैया फोन पे तो है तो फुल टैंक कर दो. फुल टैंक हाँ. कितना है पेट्रोल का? हैदराबाद तेलंगाना. हाँ बाइक राइड कर रहा हूँ. तेलंगाना हैदराबाद फुल टैंक कर दो. లీటర్లు వచ్చింది 9 లీటర్లు 10 లీటర్లు 1100 कर दो. 1110 कितने है तो जितना कर दो ऊपर तक आने दो. उधर नहीं रहने दो. 1130 1150 रहने दो बस. 11 లీటర్ల 66 1150 రూపాయలకి ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. आता नहीं आता फिर ठीक रहने दो. कोई बात नहीं. फुल टैंक అయితే भैया फोन पे स्कैनर आगे 1 मिनट रुको आगे आ रहा हूँ. టెన్షన్ లేదు, ఎంత దూరం అన్న వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ అయితే కొట్టించిన పెట్రోల్ బంకులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నా నేను. పెట్రోల్ బంకులో తమ్ముడు షాక్ అవుతుండు, అంత దూరం నుంచి ఈ బండి మీద వచ్చినావా అని. అంటే మనం షాకులు ఇస్తూనే ఉంటాం కదా దెబ్బ. ఓకే, ఇక్కడ నుంచి బైక్ రైడ్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నా స్ట్రైట్. ఇంకా ఎక్కడ ఆగేది లేదు, ఇంకే టెన్షన్ అవసరం లేదు మనకు. కానీ రోడ్ కొంచెం బాగుంటే పెద్దగా ఉంటే బాగుంటుంది. ఏం కాదులేదు, మినిమం ఇట్లు ఉన్నా కానీ కొట్టేస్తాం మనం. బండిలో పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించిన. మన బండి రీడింగ్ ఇగో ఇక్కడ చూసుకోండి, 109,710 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇక్కడ నుంచి ఇక ఈ అడవిల నుంచి స్టార్ట్ అవుతున్నా, పోతూనే ఉండాలి. నేను పటియాలా వరకు అయితే వచ్చేసిన. పటియాలా ఇది పంజాబ్లో ఉన్న ఇది ఒక పెద్ద సిటీ. ఇది పటియాలా అనేది చాలా పెద్దగా ఉంటుంది సిటీ, ఇది ఒక జిల్లా. కానీ మనకు ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్తే పటియాలా. నేను ఖన్నా వెళ్ళాలి, ఖన్నా పై నుంచి అమృత్సర్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ రూట్ చూపిస్తుంది, ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం అంటే ఇది సిటీ బయట నుంచి ఈ రూటు, ఇది ఊరు బయట నుంచి ఇక్కడ నుంచి వెళ్తున్నా నేను. నేనైతే ఫైనల్గా పంజాబ్లో ఉన్న ఖన్నా అనే డిస్టిక్లో అయితే వచ్చేసిన. బాగా ఆకలిగా ఉందని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి ఈ హోటల్లో అయితే నేనైతే ఫుడ్ తిన్నా. తందూరి రోటీ చాలా బాగా అనిపించింది, మస్తు అంటే మస్తు ఉంది. తినేసి మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా నేను. ఇక్కడే ఆగమని చెప్పిండు. ఇక్కడ ఈ రోడ్ పక్కన అయితే తన కోసం నేను వెయిట్ చేస్తా. భయ్యా ఈరోజు పొద్దున్న నుంచి వాతావరణం అయితే ఏం బాగాలేదు. ఇగో నేను ఇక్కడనే నేను తిన్న తందూరి రోటీ బాగుంది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వెయిట్ చేస్తుందంట. ఓకే బ్రో, థ్యాంక్ యూ, బహుత్ అచ్చే. పొద్దున్న నుంచి వాతావరణం అయితే అస్సలు ఏం బాగాలేదు, వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడే ఖన్నా వెళ్ళే మరేల్ కోట్ల వెళ్ళే రూట్లకు అయితే వచ్చేసిన. వర్షం స్టార్ట్ అయింది. ఈరోజు వాతావరణం అయితే మొత్తం ఈరోజు బీభత్సమైన వర్షం వచ్చేటట్టు ఉంది. పంజాబ్లో ఉన్న ఖన్నాలో ఉన్న నేను. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ముందైతే వచ్చి నిలబడ్డది. ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి వెళ్ళాలి మేమైతే. ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ముందెళ్తున్న ఆటో అయితే ఎక్కింది. ఇప్పుడు నేను ఆటోని ఫాలో కావాలి.
వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేమైతే. ఢిల్లీకి స్ట్రైట్ వెళ్ళాలి. నేను దగ్గర లుధియానా దగ్గర ఉన్నా, పంజాబ్లో ఉన్న లుధియానా దగ్గర. మేము వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము వాళ్ళ మమ్మీ ఇంకా దగ్గరకు వచ్చేసినాం అనుకుంటున్నా. స్ట్రైట్ మెయిన్ రోడ్ పైన నుంచి ఇక ఈ చిన్న గల్లీలోకి అయితే వచ్చేసినాం. స్పీడ్ బ్రేకర్లు కూడా భలే ఉన్నాయి, ఒకటే లైన్లో. కొంచెం దూరం అయితే అయిపోతుంది. అన్నయ్య ఎవరో మాత్రం సెల్ఫీలు దిగుతున్నాడో ఫోటో తీస్తున్నాడో, నన్నే వీడియో తీస్తున్నాడు అనుకుంటా.